టు వీనాస్ వ్లాగ్స్ అండి. ఈరోజు రాజ్మా కర్రీ తందూరి రోటీ చేస్తున్నాను. రండి వీడియోలో చూద్దాం. తందూరి రోటీకి ఇప్పుడు మనము పిండి కలుపుకుందాము. కొద్దిగా మైదా పిండి, కొద్దిగా గోధుమ పిండి అండి. ఒక స్పూన్ షుగర్ వేసుకుందాము. హాఫ్ స్పూన్ సాల్ట్, కలుపుకోవడానికి కొద్దిగా పెరుగు వేసుకుందాం. ఒక గంట పెరుగు. పిండి ఇలా కలుపుకున్నామండి. ఇప్పుడు దీనికి మూత పెట్టేద్దాము. ఒక 15 మినిట్స్. ఒక 5 విజిల్ రాత్రే నానబెట్టాను, అందుకని ఇది మంచి మెత్తగా ఇట్లా ఉడికితేనే కర్రీ బాగుంటుంది. దీన్ని మనం ప్రిపేర్ చేసుకుందాము. 2 స్పూన్ ధనియా పౌడర్ అండి, అల్లం వెల్లి పేస్టు, ఆనియన్ కట్ చేసుకున్నాను ఒకటి, ఒక 3 టమాటా కట్ చేసుకున్నాను, మనకు కావలసిన కారము, ఉప్పు. కొద్దిగా జీలకర్ర పౌడరు, జీలకర్ర, ఆనియన్ వేసుకుందామండి. కొంచెము బ్రౌన్ కలర్గా రాని ఆనియన్. కొద్దిగా సోంపు వేసుకుందాము. అల్లం వెల్లి పేస్ట్ తీసుకుందామండి. ధనియాల పౌడరు, ఒక స్పూను కారము, ఒక స్పూను పసుపు పొడి, ఒక స్పూను ఉప్పు అండి. టమాటా ముక్కలు కట్ చేసి పెట్టాను కదా 3, అవి వేసేసుకున్నాము. ఈ టమాటా మంచిగా మగ్గాలండి. ఈ టమాటా మెత్తగా అవుతే గ్రేవీ బాగా వస్తుంది మనకి, అందుకని పేస్ట్ చేసి పెట్టుకున్నాను, అది కొంచెం వేసేద్దాము. మసాలా మంచి చిక్కగా వచ్చింది. ఇప్పుడు మనము రాజ్మా పోసేసుకుందాం. మసాలా అండి, ఇప్పుడు కొంచెము గరం మసాలా వేసేద్దాము. పెట్టేద్దాము. ఒక 5 మినిట్స్ పెట్టాను కదండి, చూడండి ఎలా ఒక 15 మినిట్స్ పెట్టాను. ఇలా మంచిగా మనము ఇప్పుడు చేయడానికి చాలా ఈజీగా బాగుంది రాజ్మా కర్రీ. ఇప్పుడు మనము కొత్తిమీర వేసేసుకున్నాము. తందూరి రొట్టికి ఇలా చేసుకోవాలా, కొంచెం థిక్నెస్గా ఉండాలా. రాజ్మా చేసినాం కదా కర్రీ, చూడండి తందూరి రొట్టి ఎంత బాగా వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. మీరు కూడా చెయ్యండి, ఇలాంటివి చాలా బాగా వచ్చింది. చాలా సూపర్గా ఉందండి రాజ్మా కర్రీ, తందూరి రొట్టి. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అంతా షేర్ చేయండి. ఎప్పుడు చూస్తూ ఉండండి వీడియో, కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్.